హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవరికోసమైనా నువ్వు బాధపడుతూ ఉన్నావంటే వాళ్ళకు అంత అర్హత ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించు. నిన్ను ముంచేసిపోయినోళ్ళ కోసం నువ్వు అలా కుంగిపోతే నీ అంత బుర్ర తక్కువవాడు ఎక్కడా లేనట్టే. ఎందుకంటే వాడు నిన్ను ముంచాడు, పీకల్లోతు కూడా కాదు, మళ్ళీ కోలుకోనేంతగా. మరి ఎందుకు నీకు ఈ బాధ? పద, ఈసారి నీకు వచ్చే అవకాశంతో నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళని నువ్వు తొక్కుకుంటూ వెళ్ళిపో. దయా దాక్షిణ్యాలతో ఇక్కడ పనులు జరగవు, గుర్తుపెట్టుకో. ఎప్పుడూ నిన్ను నువ్వు పక్కోడితో పోల్చుకోకు. ఏమో వాడు ఎన్ని దరిద్రాల్లో ఉన్నాడో నీకేం తెలుసు. ఒక్కసారిగా జీవితం మారిపోయే పని ఉంటే ఎంత కష్టపడైనా అందరూ అదే పని చేస్తారు. నిరంతరం కష్టపడి నిర్మించుకున్న జీవితానికి నిలకడ ఉంటుంది. ఏది ఒక రోజులో జరిగిపోదు. అలా జరిగింది అంటే అది ఖచ్చితంగా రేపు అన్న రోజు నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఎవరు ఆపినా, ఎవరు అడ్డుకున్నా నువ్వు చేసే కష్టానికి ప్రతిఫలం ఒక్కోసారి తారుమారవుతుంది. ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటే ఆట రసవత్తరంగా ఎలా ఉంటుంది? అందుకే ఎప్పుడూ ఫలితాలు మనల్ని ప్రభావితం చేయకూడదు. మనం సృష్టించిన ఫలితాలు గొప్పగా ఉండాలి. నీ ఆటలు సాగినన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి దారులు మూసుకుపోతే మాత్రం పరిస్థితి ఏంటనేది ఆలోచించినప్పుడు ఏ మనిషి అయినా రాటు తేలగలడు. నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసినా చిటికలో మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? కేవలం ఒక్క మాట నీ నోటి నుంచి బయటపడినంత సమయం. అప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసావు అన్నది లెక్కలోకి రాదు. నువ్వు ఎంత మాట అన్నది మాత్రమే లెక్కలోకి వస్తుంది. మనవాడే కదా అని ఎవరూ అనుకోవడం లేదు ఇక్కడ. మాట తేడా వచ్చిందంటే చాలు నువ్వు ఎవరు అని అడుగుతారు. అందుకే మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఏ కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ దొంగ ఆటలతో అలసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు కొంతమంది. మంచిగా ఉండి ఏం లాభం? ఇక్కడ ఎవరికీ పట్టదు అనుకోకు. 5 వేళ్ళు నోటిలోకి వెళ్ళడానికి కదా ఈ జంఝాటం. మరి ఎందుకు ఆ 4 మెతుకులు దొరికినా సరే ఇంకా దేనికోసం నీ పోరాటం? సంపాదించుకో, చక్కబెట్టుకో. కానీ పక్కవాడి కష్టాన్ని దోచుకోకు. పైకి వెళుతున్నవాడిని కిందకి లాగకు, గుర్తుపెట్టుకో. మరో జన్మంటూ ఉంటే సాధించి తీరతానని ప్రమాణాలు చేసే కంటే ఈ జన్మలోనే సర్వశక్తులు ఒడ్డి ముందుకు నడువు. ఏమో మరో జన్మలో పుట్టుకు ఉంటుందో లేదో. ఒకవేళ ఉన్నా ఇంతకంటే రాక్షస కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపే అంత మంచి సమాజం నీ చుట్టూ ఉండదేమో చూసుకో. దూసుకుపోతావో తొక్కుకు వెళతావో నీ ఓపిక, కానీ తర్వాత జన్మకు వాయిదా వేయకు. తల్లి బాధ తెలుసుకోకపోయినా పర్వాలేదు, తండ్రి ఘోష వినకపోయినా పర్లేదు, నీకు మాత్రం నీ స్వార్థమే ముఖ్యం అనిపించినప్పుడు ఒక్కసారి నీ చివరి రోజులు గుర్తు తెచ్చుకో. నీలాగే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఎన్నో ఆశలు పెంచుకొని పొట్ట కట్టుకొని నిన్ను పెంచి ఉంటారు కదా, వాళ్ళను అలా వదిలేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా? నువ్వు వాళ్ళకి ఎంత బాకీ పడుంటావు? వాళ్ళు నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలేవు, వాటికి విలువ కట్టలేవు. బ్రతుకున్నప్పుడు వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు, అదే వాళ్ళకి కోట్లు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా నువ్వు చెప్పింది ఎవ్వడూ వినడు. అదే అక్షరం ముక్కరాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్యన కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటూ వాళ్ళ పిల్లలకు కూడా చెప్తారు. ఇక్కడ జ్ఞానం గొప్పదే, కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బులాగా కమ్మేస్తుంది. డబ్బుంటే లేని మబ్బులు, రాని వర్షం, వెళ్ళలేని చోటు ఉండవు. కానీ డబ్బుతో పొందలేనివి మాత్రం ఉంటాయి. అవి మనశ్శాంతి, తృప్తి. నువ్వు గొప్పగా బ్రతకాలా లేక గొప్ప కోసం బ్రతకాలా అనేది నిర్ణయించుకుంటే చాలు. మనం ఎటు వెళ్ళాలి అనేది అర్థమైపోతుంది. గొప్పగా బ్రతకాలి అనుకున్నవాడు కష్టాన్ని నమ్ముకుంటాడు. గొప్ప కోసం బ్రతకాలి అనుకున్నవాడు తన గురించి డప్పు కొట్టుకుంటూ తిరుగుతాడు. నెమ్మదిగా సాగే ఈ ప్రయాణంలో ఎదుగుదల అంచెలంచెలుగా ఉంటుంది. చంకలు గుద్దుకొని డప్పుకుండే వాడికి బతుకు ఎప్పుడూ వీధి అరుగులకే పరిమితం అవుతుంది. అలాంటి వాడితో పోటీపడి నీ గొప్ప ప్రయాణాన్ని నువ్వే తక్కువ చేసుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ నెమ్మదిగా సాగిపో.
నువ్వెన్ని ఆలోచించినా దానికి తగ్గ ఆచరణ లేనప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విషయాలు కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప అద్భుతం జరగదు. మనం ఎంత బలంగా నమ్ముతామో, ఎంత బలంగా ప్రయత్నిస్తామో అనే దానిపైనే మన కళ నిజమవ్వడం ఆధారపడి ఉంటుంది. నీ గొప్ప కళలకు రూపం ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ క్షణం నుంచి ఆ కళ కోసం కొంతైనా శ్రమించు. నీ కళ ఎందుకు నెరవేరదో చూద్దాం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళినా, లేదా ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతున్నా, నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న జనాలు వాణ్ణి ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మొరిగే వాళ్ళని మొరగనివ్వు. మొరిగి అలసిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవరి దగ్గర చేయి చాపకు. ఎందుకంటే రేపు అదే నీకు మచ్చగా మారవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడకు. ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపజేస్తుంది. ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూడకు. అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలు అవి నీకు కనిపించవు. నడిచి వేళ్ళు తప్ప నీ దగ్గరకు లేని లగ్జరీ కోసం పాకులాడకు. అలా చేస్తే నువ్వు వెళ్ళే గమ్యానికి చేరుకునే సమయం తగ్గిపోతుంది. చివరగా చెప్పేది ఒకటే, ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కడివే వెళ్ళు, గుంపులతో కాదు. గుర్తుపెట్టుకో. నీతో వచ్చేవారెవరో నీకు తెలియాలంటే నువ్వు సకల దరిద్రాలను చవిచూడాలి. నిన్ను నమ్మేది ఎవరో తెలియాలంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలి. నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలంటే నిన్ను పరిస్థితులు పగబట్టి ఉండాలి. నీ మేలు కోరే వాడేవాడో తెలియాలంటే నువ్వు ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్య ఉండాలి. నీ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలియాలంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టూ పొంచి ఉండాలి. ఇలాంటి విషమ పరిస్థితులు అన్నీ దాటితే తప్ప నీ చుట్టూ ఉన్న జనాల నాణ్యతను బయటపడదు. ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే ఇక్కడ ఎవడూ నీ నమ్మకాలను మోయడానికి సిద్ధంగా లేడు. నీకు దారి దొరికినంత మాత్రాన అది పూల మార్గం కాదు. మధ్యలో ఊహించని ఎత్తుపల్లాలు రాకమానవు. వాటిని ఎదుర్కోవడానికి నువ్వు ముందే సిద్ధంగా ఉంటే ఎప్పటికీ బాధపడాల్సిన పనే ఉండదు. ఎవడి దగ్గర నీ సంతోషాన్ని తాకట్టు పెట్టుకుని బ్రతకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి తెచ్చుకోవడం అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోవడం అంత కష్టం. గుర్తుపెట్టుకో. ఇష్టం ఉంటే సరిపోదు, బాధ్యత ఉంటేనే నిలుస్తుంది ఏ బంధమైనా. లేకపోతే గాలిలో పేకమేడలే. పరిస్థితి మన ఆధీనంలో లేనప్పుడు నువ్వు పచ్చి నిజం చెప్పినా నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేస్తారు. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నా అందరూ నిన్ను శత్రువులాగా చూస్తారు. ఎందుకంటే నీకంటూ ఒక టైం రావాలి. అప్పటి వరకు నీ మాట నీ చెవులు కూడా విని వదిలేస్తాయి అంతే. నువ్వు శబ్దం చేయడం కాదు, నువ్వు చేసే అడుగుల శబ్దం విని వేరొకడు నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని నీ ముందు నిలబడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఎలా తెలుసుకోవాలో ముందు దాని గురించి ఆలోచించు. నువ్వు ఎవరి కోసం ఎదురు చూడకు. ఎవరిని బ్రతిమాలి నీ జీవితంలోకి ఆహ్వానించుకు. నిన్ను నువ్వు ఎన్నాళ్ళు నిరూపించుకుంటూ ఉంటావు. అయినా ఎవరి కోసం నిరూపించుకోవాలి నువ్వు? ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. ప్రతిసారి వెళ్ళేవాడిని బతిమాలుతున్నావు అంటే నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. నీతో ఉండే అర్హత లేని వాళ్ళ కోసం నీ స్థాయిని మించి ముందుకెళ్ళి బ్రతిమిలాడినా వినిపించుకోకపోతే వీళ్ళని అవును వదిలేయండి. గొప్పవాడిని పట్టుకోవాలి, గొప్పల కోసం పాకులాడేవాడిని వదిలేయాలి. కాబట్టి వదిలేయి. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళు ఏదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తుంటారు. ఇక నుంచి అయినా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడో వస్తాడో రాడో తెలియదు, కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుపట్టలేనన్ని చుట్టరికాలు వచ్చి చేరుతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిగా మారటానికి కావలసిన దారులు వెతుక్కో. ఎవరో ఏదో అనుకుంటారని, ఫలానా పని చేస్తే చిన్నచూపు చూస్తారని వెనకడుగు వెయ్యకు. నచ్చిన పని, కడుపు నింపే పని, ఉండటానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. అప్పుడే ఈ లోకంలో హాయిగా జీవించగలవు. గుర్తుపెట్టుకో. ఒక ఆడది తన జీవితంలో జరిగే అన్ని విషయాలను, అంటే సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, అన్ని విషయాలను పంచుకునేది కేవలం ఇద్దరితో మాత్రమే. అది ఒక కన్న తల్లి,
రెండు కట్టుకున్న భర్త. ఈ ఇద్దరితో కాకుండా ఒక ఆడది తన బాధలు నీతో చెప్పింది అంటే తాను నిన్ను పూర్తిగా నమ్మింది అని అర్థం. ప్రతి ప్రయత్నంలో నిజాయితీ అవసరం లేదు, కానీ ప్రతిసారి ప్రయత్నించడం మాత్రం అవసరం. ఎందుకంటే నువ్వు సరదాగా ప్రయత్నించిన రోజే నీకు కావలసింది దక్కి తీరుతుంది. రోజూ ఒకే దారిలో వెళ్తే ఏం దొరుకుతుంది అనుకుని పక్కదారి పట్టినవాడు ఆ రోజు వజ్రాన్ని కోల్పోవచ్చు. ఈ దారి తప్ప మరే దారి నాకొద్దంటూ నడిచేవాడికి నిధులు ఎన్నో కంటపడవచ్చు. ఇదంతా జగన్నాటకం. మనం కేవలం పాత్రధారులం. మన పాత్రకి మనం న్యాయం చేస్తూ వెళితే నీకు దక్కాల్సినవన్నీ వద్దన్నా వస్తూనే ఉంటాయి. ప్రతి మౌనం వెనుక ఒక బాధ ఉంటుంది. అది అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇక్కడ మనోగతంతో పని ఉండదు, కేవలం అవసరాల కోసం ఆడే ఆటలు తప్ప. నీ బాధను నువ్వే భరించాలి, లేకపోతే నలుగురు నిన్ను చులకన చేస్తారు. ఏం అవసరం ఉంది నీ కష్టాలతో పక్కోడికి? ఇక్కడ పనికి వస్తే వాడుకుంటాడు తప్ప. పరాయివాడి కష్టానికి కనీసం అయ్యో అని నిట్టూర్చేవారు కరువయ్యారు. ఇలాంటి సమాజంలో నీ బాధ నీ మౌనంతో నెట్టుకు రావాలి తప్ప పొరపాటును కూడా ఇతరులకు చెప్పకు. గుర్తుపెట్టుకో, ప్రతి ప్రయాణం మనకి నచ్చినట్లు ఉండదు. మనకి నచ్చిన ప్రయాణం చేయటానికి మన పరిస్థితులు అనుకూలించవు. అందుకే నువ్వు వెళ్ళే దారిలోనే ఆనందం వెతుక్కోవాలి. ఆ దారిని మన గమ్యానికి తగినట్లు మలుచుకోవాలి. ప్రత్యేకంగా మనకంటూ లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం కలగనడం తప్పు కాదు, కానీ ఆ కలలోనే కాలం వెళ్ళదీస్తే మరి నీ అడుగు ముందుకు పడేది ఎప్పుడు? ఒకసారి ఆలోచించు. కాలం మహా చెడ్డది. గడిచిపోయాక బాధపడుతుంది, గడవక ముందు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కొత్త పరిచయాల మోజులో నిన్ను విడిచిపోతున్న పాత నేస్తాల కోసం బాధపడకు. కొన్నాళ్ళ ముచ్చటే వాళ్ళకు. ఆ కొత్తదనం మంచి ఎప్పుడూ చేదుగా ఉంటుంది. చెడు చాలా ఆకర్షణీయంగా తన వైపుకు అయస్కాంతంలాగా లాగుతుంది. వెళ్ళిన వాళ్ళతో చెలిమి బంగారం కాదు, పోతపోసిన ఇనుప ముక్క అని తెలిసిన రోజు నీ విలువ తెలుసుకుని తిరిగి రాకమానరు. ఎవరికి వారు తెలుసుకోవాలి తప్ప. మనం ఎంత చెప్పినా అది దురుద్దేశంలాగా కనిపిస్తుంది తప్ప అర్థమవదు. గుర్తుపెట్టుకో. ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఆదరాబాదరగా అటు ఇటు పరుగులు తీయకు. కొంతకాలం నిలకడగా నిలబడి నీ దగ్గరకు వచ్చిన నీకు ఇష్టం లేని అవకాశాలను కూడా నవ్వుతూ తీసుకో. కొద్దిగా నెమ్మదించు. కాలం ఎటు చేస్తే అటు ఎగురుతూ విహరించు. కొన్నాళ్ళకి నువ్వు చేయవలసిన నీకై నిర్ణయించబడిన విధి నీ ముందుకొచ్చి తీరుతుంది. అప్పుడు మాత్రం శక్తికి మించి కష్టపడు చాలు. ఇదే జీవితం. మనం ఎంత గింజుకున్నా కాదనలేని నిజం. గుర్తుపెట్టుకో.